ఆవృతియుగ్మాంతరతో హరితమణి నివహమేచకే దేశే హాటక తాళీ విపినం హాలాఘట ఘటిత విటపమాకలయే. ఇక్కడ ఈ ఆవరణ దగ్గర మళ్ళీ ప్రధానమైనటువంటి కొంత ధ్యానం అవసరమే. ఎలాగైతే కదంబవనంపై ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టుకున్నామో ఈ ఆవరణ దగ్గర కూడా చాలా దృష్టి పెట్టాలి. ఇక్కడ మళ్ళీ వృక్షాలు కనబడ్డాయి. ఇంతవరకు వృక్షాల వర్ణన విశేషంగా చేయలేదు. ఒక్కొక్క ఆవరణలు రత్నమయమైనటువంటి ప్రాకారాల నడుమ ఉన్నాయి గనక అక్కడున్న వృక్షములు, అక్కడున్న సరస్సులు, అక్కడున్న వితర్దికలు, అక్కడున్న భవనములు అన్నీ కూడా ఆ రత్నకాంతులతో ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సినది. అన్ని చోట్ల అదే. ఇక్కడ మాత్రం విశేషంగా తాళీ విపినం, తాటి చెట్లు ఉన్నాయంటే చాలా విశేషంగా అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడాను ఎలా ఉన్నాయంటే హాటక తాళీ విపినం, బంగారు తాటి చెట్లు. అంటే మనం అనుకునే మామూలు తాటి చెట్లు కావు, బంగారు తాటి చెట్లు. చిత్రం ఏంటంటే ఆ తాటి చెట్టు కొమ్మల నుంచి కుండలు కొన్ని కట్టి ఉంచేటండి. సాధారణంగా తాటి చెట్లకి తాటి కళ్ళు, దానికోసం కుండలు కట్టి ఉంచుతారు. అలా ఇక్కడ ఈ ఆవరణలో ఈ బంగారు తాటి చెట్లకి హాలాఘట ఘటిత విటపమాకలయే. హాలాఘటం అంటే కళ్ళుకుండ, ఘటిత అంటే ఇక్కడ సమకూర్చారు, ఆ కుండల్ని సమకూర్చారు. అక్కడ వాటిని పానం చేసే కొన్ని శక్తులు తిరుగుతున్నట్ట. మళ్ళీ వచ్చిందని మద్యపానం కళ్ళు. ఇది ఎక్కడొచ్చినా మళ్ళీ బాధే. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సాధన దశలు ఆ భూమికకి చేరినప్పుడు కలిగేటటువంటి ఆనందపారవశ్య స్థితిని ఆ విధంగా అమృతపానంతో పోల్చుతారు. అయితే అమృతం అంటే మోక్షం అనేటువంటి భ్రాంతి కలుగుతుంది కనుక దీని మద్యం అనే మాటతోనూ చూపిస్తున్నారు మాటి మాటికి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే పురాణ భాషను అర్థం చేసుకోవడం మహా కష్టం. ఇక్కడ గ్రహించవలసిన స్థితి. ఎందుకంటే ఒక సమాధి స్థితికి వెళ్ళేవాడు చెప్పే మాట ఆ స్థితి ఏమిటో తెలియని వాడికి ఏమర్థమవుతుందండి? ఇది ఒకటే తెలుసుకోవాలి. ఆ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ స్థాయికి వీడు వెళ్ళగలిగితే అర్థమవుతుంది. అందుకే వేదమంత్రాలకు అర్థాలు ఎందుకు చెప్పలేరు అంటే తపస్సమాధి చేత అతీంద్రియమైన ప్రజ్ఞలోంచి దర్శించిన వాటిని వాడు చెప్తున్నప్పుడు కేవలం భౌతిక ప్రజ్ఞ కలిగిన మనకి ఏమర్థమవుతుంది? ఇప్పటికేదో మనకు అర్థం కావడం కోసం వేదం ఎందు సొసైటీ గురించి చెప్పారు, పొలిటికల్ సైన్స్ చెప్పారు, కంప్యూటర్ చెప్పారని చెప్తూ ఉంటాడు. సమాధి దృష్టితో దర్శించిన సత్యము భౌతిక దృష్టికి ఎలా అర్థమవుతుంది? అసలు అర్థం కావాలనుకోవడమే తప్పు. అయ్యా సొసైటీకి పనికిరాంది ఎందుకండి అంటుంటాడు. ఈ సొసైటీ ఎంతసేపు ఉంటుందండి? మన బతుక్కి నిలకడలేదు, దీనికి అంతకంటే నిలకడలేదు. జీవుడి పరమార్థం కోసం చెప్పే శాస్త్రం మన ఇంటి పక్కన వాడితో ఎలా ప్రవర్తించాలో చెప్తుందా? చెప్పదని చెప్పడం కాదు, కానీ ఇది దానికి పరమార్థం కాదు. ధర్మం కోసం ఎంత చెప్పాలో అని చెప్తుంది, దాన్ని మించిన ఒక సత్యాన్ని చెప్తుంది. అందుకే అతీంద్రియ సత్యాన్ని మనకు అందలేదు అని నెపం పెట్టడానికి లేదు. మనం ఎక్కలేకపోయినంత మాత్రాన ఎవరెస్ట్ పర్వతం ఉండకూడదు అనకూడదు. అది ఉండాల్సిందే. నాకు మోకాలు నొప్పులండి నేను ఎక్కలేను అనుకోవాల్సిందే. అందుకని నాకు మోకాలు నొప్పులు కనుక అది కిందకి దిగిపోవాలి అని అనుకోకూడదు. అందుకే వేదం ఎవరెస్ట్ పర్వతం చూసి దండం పెట్టాల్సిందే ఇక్కడ. అయితే అందులో ఉన్న విషయాలని అర్థం చేసుకోవాలి. ఆ పరిభాష తెలియకపోతే ఇది ఒక ప్రమాదం. కొందరు అంటూ ఉంటారు అందరికీ అందుబాటులోకి తెచ్చేయాలండి. ఇది చాలా ప్రమాదం అండి. అందరికీ అందుబాటులో తెచ్చాను బ్యాంకులో డబ్బంతా రోడ్డు మీద పెడతారా? అబ్బా ఎంత డబ్బో అని దండం పెట్టి ప్రదక్షిణ చేసి వెళ్తారా జనాలు? రోడ్డు మీద పెడితే దొరికినవాడు దొరకబుచ్చుకుని దుర్వినియోగం చేస్తాడు. అదే అందుకు దేని వ్యవస్థ దానికి ఉండాల్సిందే. మన రక్షణ కోసం పెట్టిన ఆయుధాగారాలు కూడా ప్రభుత్వం మనకు అందుబాటులో పెట్టదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే అందుబాటులో లేవని చెప్పి మహావిజ్ఞానాలను అవమానించడం తగదు. అయితే వాటిని అర్థం చేసుకునే పరిభాష తెలియాలి, మన భాషలో దించకూడదు. అందుకే ఇక్కడ తాటికల్లు అనే మాట వచ్చింది కనుక ఎక్కడికి దిగిపోతుందనే భయంతో ఇంత ఆగి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ముందు ఆ తాటి చెట్లే ఆటక తాళి విపినం, బంగారు తాటి చెట్లుట. ఇక్కడ ఎంత వర్ణిస్తాడో. అందుకే ఈ స్వర్ణ తాళ వృక్షములు బెరడు కూడా బంగారంతో ఉంటుందని వర్ణిస్తున్నారు. అనగా అది అలౌకికము. ముందే చెప్తున్నది ఇక్కడ లౌకికం కాదు, అలౌకిక స్థాయి. ఆ ఆవరణకే వెళ్ళిపోయాడంటే సాధకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇది నిజానికి మరణించిన తర్వాత వెళ్ళే ఆవరణలు కాదు. సాధకుడు సాధన చేస్తూ చేస్తూ ఉండగా అతడి సాధన తీవ్రత బట్టి, గత జన్మ పుణ్య విశేషం బట్టి ఇక్కడే అతడు ఆ భూమికి చేరుకోగలడు. ఆ ప్రజ్ఞాస్థాయి, ఆ ప్రజ్ఞాస్థాయి ఉండగా అతడి శరీరం త్యజిస్తే ఆ ప్రజ్ఞాస్థాయికి సంబంధించిన ఆవరణలోకి చేరతాడు. అక్కడ ఇక్కడే సాధనలో దాన్ని దాటాడనుకోండి క్రమంగా బిందువు దాకా వెళ్ళవచ్చు కూడా. చూద్దాం. ఇటువంటి హాలాఘట ఘటిత విటపమాకలయే, అటువంటి తాటి చెట్ల ప్రాకారాన్ని నమస్కారం చేసుకుని అక్కడ విశేషంగా ఉన్నటువంటి వివరాలను చూపిస్తున్నారు. అక్కడ ఒక ప్రధానమైన మరొక కాలనీ ఉందండి. ఆ కాలనీ గురించి వివరిస్తున్నారు ఇక్కడ. నిన్న కదంబవనంలో ఒక మహాతల్లి యొక్క కాలనీ ఉంది. ఎవరా మహాతల్లి? శ్యామలాదేవి. ఆ శ్యామలాదేవితో సమానంగా ఉన్నటువంటి తల్లి శ్యామలాదేవి జ్ఞానశక్తి అయితే ఈవిడ క్రియాశక్తి అయినటువంటి తల్లి ఒకరున్నారు. ఆవిడ కాలనీ అండి ఇది ఇక్కడ. అందుకు చూపిస్తున్నారు. అందుకే
ఎలాగైతే మంత్రిణీదేవి యొక్క గృహం ఉన్నదో అలాంటి కొలతలతోనే ఉన్న గృహము అంటే వారిద్దరి యొక్క సమాన స్థానం చూపిస్తున్నారు. అమ్మవారి కుడి ఎడములు రెండు సమానంగా ఉంటాయి. ఎప్పుడైనా కుడి ఎడములు రెండు సమానంగా ఉండడం ఉత్తమ లక్షణం అది. అందుకే కుడి ఎడములు, కుడివైపు శ్యామలాదేవి, ఎడంవైపు వారాహి ఉంటుంది శాస్త్ర ప్రకారంగా. అలాంటి వారాహీదేవి యొక్క గృహ సముదాయం ఇక్కడ ఉందట. సముదాయము అన్నప్పుడు ఒక మహారాణికి అంతఃపురం అంటూ ఉన్నప్పుడు పరిచారకులు, తర్వాత సహాయక శక్తులు అన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటికీ విడివిడి గృహములు, అన్నీ విశాలములు. ఈ తల్లికి ప్రధానమైనటువంటి ఒక కోట వంటి స్థానం ఉన్నది. ఇదంతా కూడా ఈ ప్రాకారంలో మనకు కనబడుతున్నది. అందుకే ఈ తల్లి ధ్యానం మరికొంత విశేషంగా చేస్తారు. శ్యామలాదేవి దగ్గర ఎంత ధ్యానం చేశామో ఇప్పుడు ఈ తల్లి దగ్గర అంత ధ్యానం చేయాలి. అయితే ఇక్కడ దూర్వాసుల వారు, అదేవిధంగా అటు లలితోపాఖ్యానుల హయగ్రీవ స్వామి వారు, ఇద్దరు మహర్షులు కూడా ఇచ్చిన జ్ఞానాన్ని మనం పరిశీలించినట్లయితే అటు శ్యామలాదేవికి కదంబవనంలో ఎంత విశేషముగా ఉన్నాయో, మళ్ళీ అమ్మవారి యొక్క చింతామణి గృహం యొక్క కుడివైపున శ్యామలాదేవికి ఇల్లుందిటండి. అలాగే ఎడం వైపున వారాహిదేవికి ఇల్లుందిట. ఇక్కడ ఉంటూ వీళ్ళని వ్యవస్థ చేసేవాళ్ళు అక్కడ అమ్మవారికి పక్కన కూడా ఉంటూ ఉంటారట, అటు ఇటు కూడా. అందుకే అక్కడ ఉన్నటువంటి స్వరూపం అమ్మవారి ప్రక్కన ఉన్నటువంటి వారు ధ్యానంలో అలాగే చేసుకోవాలి. భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణ ఉత్తరయోస్తదా శ్యామా వర్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం అని చెప్పబడుతుంది. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళదంటూ ఒక ఆవరణ ప్రాకారములు ఉన్నాయి. ఇక్కడ ఈ తల్లికే దండనాథ అని పేరు. ఇవి కూడా మరకత సౌధ మనోజ్ఞం, మరకత కాంతులతో, ఆ ప్రాకారమే మరకత ప్రాకారం కనుక ఆ కాంతులతో కూడిన సౌధములు ఉన్నాయి ఇక్కడ. తత్రైవ మంత్రిణీ గృహ పరిణాహం, మంత్రిణీ గృహ అంటే శ్యామలాదేవి యొక్క గృహము యొక్క కొలతలతో అంతే వైశాల్యముతో తరళకేతనం సదనం, జెండాలు రెపరెపలాడుతున్నటువంటి భవనమున్నది. అది మరకత సౌధ మనోజ్ఞం దద్యాదాయుంషి దండనాథాయాహ. ఆ దండనాథాదేవి యొక్క అనగా వారాహీదేవి యొక్క సౌధము మనోజ్ఞమైనది. దాన్ని ధ్యానిస్తున్నాను. ఈ ధ్యాన ఫలంగా నాకు ఆయుష్షు లభించుగాక, దీర్ఘాయువు లభించుగాక. ఎందుకంటే క్రియాశక్తి స్వరూపిణి, మనకి ఇంద్రియ వ్యవస్థ వీటన్నిటినీ నిర్వహించేటువంటి రక్షణ శక్తి ఆ తల్లి. అందుకే ఈ తల్లి యొక్క ఆవరణలోనే ధాతుదేవతలు ఉంటారు. ధాతుదేవతని యాకిని, డాకిని, హాకిని, విశుద్ధ చక్రనిలయ నుంచి మనం చదువుతుంటాం. వీళ్ళందరూ వారాహిదేవి యొక్క ఆవరణలో ఉండేటువంటి దేవతలు వీరందరూ. అందుకు ఆ సప్తధాతువులే కదా శరీరాన్ని నడుపుతున్నాయి. అందుకు శరీరానికి కావలసిన ఇంద్రియ పటుత్వము, రక్షణ అంతా ఇచ్చేది ఈ తల్లి. మన బుద్ధికి కావలసినటువంటి జ్ఞానము, ఆలోచన, సంకల్పము ఇత్యాదులన్నీ ఇచ్చేటువంటి తల్లెవరు? శ్యామలాదేవి. ఈ రెండేగా మన శరీరానికి కావాల్సింది. ఒకటి ఆలోచన, ఇంకోటి ఆచరణ. ఈ ఆలోచన ఆచరణలు సక్రమంగా ఉండేటట్టుగా సాధనకు కావలసిన బలం ఈ ఇద్దరు తల్లులు ఇస్తారు. ఇద్దరు తల్లులకు మూలమైన తల్లెవరు? స్వాత్మైవ దేవతా ప్రోక్త లలిత విశ్వవిగ్రహ. ఆ తల్లి లలితాదేవి. అందుకే మనలో ఆత్మశక్తి నిత్యమైనది. ఆత్మశక్తి వల్ల ఇంద్రియాలయందు ప్రసరిస్తున్నటువంటి రెండు రకాల శక్తుల్ని ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. అదే దండనాథ, శ్యామల. కనుక ఎవరు ఉపాసించాలి వీళ్ళిద్దరిని అంటే ఇంద్రియాలు ఉన్న వాళ్ళందరూ ఆరాధన చేయవచ్చు, ఇందులో సందేహమేం లేదు. అటువంటి ఆ తల్లిని ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు అమ్మవారిని ధ్యానం చేసుకుంటున్నారు. ఆవిడ ఎలా కూర్చుంది, ఆవిడ యంత్రం ఏమిటి, ఎలాగైతే శ్యామలాదేవికి వర్ణించారో అదే విధంగా వర్ణిస్తున్నారు ఇక్కడ. అందరం అమ్మ వారాహి చరణాల వద్దకు వెళదాం. సదనే తత్ర హరిన్మణి సంఘటితే మండపే శతస్తంభే కర్తస్వరమయ పీఠే కనకమయాంబురుహ కర్ణికా మధ్యే. ఇది వర్ణించుతున్న విషయం. ఆ సదనంలో ఇంద్రనీలమణులతో చేసిన ఒక మండపం ఉందిట. ఆ మండపంలో శతస్తంభే 100 స్తంభాలున్నాయి. దాని యొక్క నడిమి భాగంలో కర్తస్వరమయ పీఠే ఇక్కడ ఒక బంగారు పీఠం ఉన్నది. ఆ బంగారు పీఠంలో ఒక బంగారు కమలం ఉన్నది. ఆ బంగారు కమలము యొక్క కర్ణికయందు అంటే దుద్దుయందు ఒక చక్కటి చక్రం ఉందిట, అంటే వారాహి యంత్రం. ఆ యంత్రం మధ్యంలో కూర్చునుంది ఆ తల్లి. ఆ యంత్రంలో ఉన్న ఇతర ఆవరణల్లో వారాహి యొక్క పరివార దేవతలందరూ ప్రకాశిస్తున్నారు. వీరి స్వరూపములు చాలా చాలా వారాహి యంత్రజ్ఞానాన్ని చెప్తూ శాస్త్రములు చెప్పాయి. ఇక్కడ ఎంత మేరకు అవసరమో అంత గ్రహించుకోవడానికి మనకి శ్లోకముల్లో అందిస్తున్నారు దూర్వాసుల వారు. బిందు త్రికోణ వర్తుల షడస్ర వృత్తద్వయాన్వితే చక్రే సంచారిణి దశోత్తర శతార్ణమను రాజకమల కలహంసి. ఎంత అందమైన మాటలో భావుకత కానీ తెలిస్తే ఎంత గొప్ప కవిత్వం అండి బాబు ఇందులో చెప్తున్నాడు. ఇక్కడ భాష తెలియాలి, భావం తెలియాలి, రసజ్ఞత అనేది వీడికి ఉండాలి. అప్పుడు కనిపిస్తుంది ఇక్కడ అందమైనటువంటి భావం.
ముందుగా యంత్రం మంత్రం ఈ రెండు చెప్పాలి. దేవత అనేది యంత్రము మంత్రము ఈ రెండిటి యందు ఉన్న చైతన్యమే దేవత. అందుకని యంత్రం ఎలా ఉన్నదంటే బిందు, త్రికోణ, వర్తుల, షడస్ర వృత్తద్వయాన్వితే చక్రే. ఇక్కడ కనబడుతుంది ముందు బిందువు, ఆ తర్వాత త్రికోణము, వృత్తము, ఇక షడస్రము, దానికి చుట్టూ 2 వృత్తములు చుట్టబడి ఉన్నాయి. ఇలా మొత్తం 5 ఆవరణల యంత్రము వారాహిదేవిది. నవావరణ అమ్మ లలితాంబది, 7 ఆవరణలు శ్యామలాదేవిది, 5 ఆవరణలు వారాహిదేవిది. అందుకే 5 ఆవరణలు ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నారు. అలాంటి చక్రే సంచారిణి, ఈ చక్రం ముందు ఆవిడ సంచరిస్తున్నది. అందుకే ఈ మొత్తం ఆవరణలో ఉన్నటువంటి వారాహి శక్తులు అనేకములు చెప్పబడుతున్నాయి. వాటి పేర్లు చెప్పుకుంటూ ఉంటే ఒళ్ళు పులకిస్తుంటాయి. కానీ అన్నీ కాకపోయినా అక్కడున్న కొన్ని ప్రధాన శక్తుల్ని దూర్వాసుల వారే మనకు స్మరింపజేస్తారు. వారి మాట అందిపుచ్చుకుని ఇతర శాస్త్ర సహాయములతో మరికొన్ని పేర్లు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి వారన్నీ ఆ పేర్లు తర్వాత గమనించుకోవచ్చు. ఇక్కడ మంత్రం గురించి చెప్తున్నారు. ఇంతవరకు యంత్రం అయింది కదా, మంత్రం చెప్తున్నారు. దశోత్తర శతార్ణమను రాజకమల కలహంసి. ఈ మాటకు అర్థం ఏంటంటే 110 అక్షరముల మంత్రము. దశోత్తర శతార్ణమను అంటే 110 అక్షరాల మంత్రం. ఇది వారాహిదేవిది. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.